హాయ్. తొందరగా వచ్చి డోర్ తీవే. ఎంతసేపని బెల్ కొట్టాలి? ఓ వచ్చేసావా? ఐమ్ కమింగ్. ఎంతసేపని బెల్ కొట్టాలి? ఇంకా నయం ఫోన్ ఎత్తావు. ఇంకా సేపు అయ్యుండి డోర్ పగలగొట్టించేదాన్ని. అబ్బా అంత సీన్ లేదు ప్రియా. నువ్వు అనుకున్నట్టు నేనేం కోమాలో లేను. బ్రేకప్ కదా అయింది. చిల్. ఐ నో యువర్ ఏ బ్రేవ్ గర్ల్. ఇటువంటి పరిస్థితుల్లో నువ్వెంత ఫ్రస్ట్రేషన్లో ఉంటావో నాకు తెలుసు మాదేవి. అవును, డామ్ పాండమిక్. ప్యాక్ చేసుకుని బ్యాక్ వెళ్ళిపోదాం అనుకున్నాను, బట్ ఇలా అయింది. ఇదిగో ఎక్కడ చూసినా బుక్స్ పెట్టుకున్నావు కదే, ఏదో ఒకటి చదువు. మొత్తం చదివేశాను. నీ దగ్గర ఏమైనా మిగిలింటే చెప్పు. హే వెయిట్, ఈ మధ్య మా అన్న ఒక పాత లైబ్రరీ తీసుకొని ఎవరూ రావట్లేదని బాధపడుతున్నాడు. నువ్వెళ్ళి అక్కడ కాలక్షేపం చేయొచ్చు. రియలీ? ఆఫ్ కోర్స్. బాగుందా? వావ్, ఇంత పెద్ద లైబ్రరీ మీ సొంతమా? అవును, లీజుకి తీసుకున్నా. 100 ఏళ్ల చరిత్ర ఉంది. థ్యాంక్ యూ ఆనంద్, ఐఎమ్ డామ్ ఎక్సైటెడ్. పాత లైబ్రరీ అంటున్నావు కదా, ఏమైనా ఇంట్రెస్టింగ్ బుక్స్ ఉన్నాయా చదవడానికి? ఇంట్రెస్టింగ్ బుక్స్ కావాలా? అక్కడ ఉన్నాయి, పద లోపలికి వెళ్దాం. బుక్స్ ఏనా ఇంకేమైనా ఇంట్రెస్ట్ ఉన్నాయా? అది ఫిక్షన్ నాన్ ఫిక్షన్ బుక్స్ ఉన్నాయి కదా, అందులో మీకు ఏది ఇష్టం? ఫిక్షన్. అదైతే కొంచెం క్రియేటివ్ గా ఉంటుంది. ఈ సెక్షన్ మాత్రం లైబ్రరీ ప్రారంభించిన దగ్గర నుంచి ఉంది. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఇన్స్పిరేషన్ గాను ఉంటుంది. థ్యాంక్ యూ ఆనంద్. ఓన్లీ థ్యాంక్స్ మాత్రమేనా? లైబ్రరీ, లాక్డౌన్, ఇద్దరం ఏకాంతంగా ఉన్నాం. దాంతో పాటు నా కాలికున్న చెప్పు. అర్థమైంది. నాకు లైబ్రరీలో చాలా ముఖ్యమైన పని ఉంది. యు క్యారీ ఆన్. కాటుక బొట్టు. ఇంట్రెస్టింగ్. ఓ ఓహ్, నాలుకపై మచ్చ కలది. ఒక మేడలో అనుకూలించని పరిస్థితుల వల్ల మెట్లపై కూర్చుని మీరా ఏడుస్తూ ఉన్నది. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదండి, నేను వెళ్తాను. హలో అండి, ఒక్క నిమిషం. ఏంటి ప్రాబ్లం? నా జీవితమే రోడ్ మీదకి వచ్చేసాక ఎవరేం చేయగలరు? అసలు ఏమైందండి? కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. కరెక్ట్గా లాక్డౌన్ అనౌన్స్ చేశాక మా హౌస్ ఓనర్ నన్ను ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోమన్నాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియక అల్లాడిపోయాను. ఇదిగో. ఊరెళ్ళిపోతా అన్నావు కదా, ఊరికెళ్ళిపోతా అన్న వాళ్ళందరికీ రోడ్డు పక్కన సత్రాలు పెట్టారంట. పోయి అక్కడుండు, అప్పుడు తెలుస్తుంది నా విలువేంటో. పో. రేయ్, నువ్వు దిక్కుమాలిన చావు చేస్తావు. నీ బుర్ర పగిలి చేస్తే నీ బాడీ దగ్గరికి ఎవరు రాకపోయేసరికి కార్పొరేషన్ వాళ్ళు వచ్చి ఇచ్చుకుపోతారు. డోర్ మూసుకొని పోవే. హాయ్ శాలిని. హే మీరా, ఎక్కడున్నావే? ఎలా ఉన్నావు? నేను వైజాగ్లో ఉన్నాను.
సేఫ్గా ఉండు మీరా. బయట పరిస్థితులు ఏం బాలేవు. ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండు. ఏం లేదు, ఒక చిన్న ప్రాబ్లం శాలిని. మా హౌస్ ఓనర్ ఇల్లు ఖాళీ చేసేయమంటున్నాడు. ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు. ఓ అరే. హలో. ఐ వుడ్ లవ్ టు టేక్ యూ హోమ్ మీరా. ఈ సిచ్యువేషన్లో ఏం చేయాలో అర్థం కావట్లేదే. పైగా ఎవరి పరిస్థితి ఏంటో తెలియట్లేదు. అందులోనూ మా ఇంట్లో 2 ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారు. ఐ కాంట్ టేక్ ఛాన్సెస్ మీరా. నేను నీకు మంచి ఐడియా చెప్పనా? మీ ఓనర్ కాల్లో చేతిలో పట్టుకొని బతిమాలి తాళం తీసుకొని ఇంట్లోకి వెళ్ళిపో. థ్యాంక్స్ శాలిని. ష్యూర్, బాయ్. బాయ్. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కావట్లేదు. నాది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. ని ఒక్కనే ఉంటున్నాను. మీకు అభ్యంతరం లేకుంటే లాక్డౌన్ అయ్యే వరకు మీరు నా ఫ్లాట్లో ఉండొచ్చు. ఆర్ యూ సీరియస్? ప్లీజ్ రండి. ప్లీజ్ కమ్, లోపలికి రండి. అది నా బెడ్రూమ్. కొంచెం మెస్సీగా ఉంటుంది. దట్స్ ఓకే. అది గెస్ట్ బెడ్రూమ్. అది మీరు యూజ్ చేసుకోవచ్చు. Okay. ప్లీజ్ కమ్. ఇదేనండి మీరు. మేక్ యువర్ సెల్ఫ్ కంఫర్టబుల్. మీకేం కావాలన్నా నేను పక్క రూమ్లోనే ఉంటాను. జస్ట్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్. హే, థ్యాంక్ యూ సో మచ్. ఏంటండి? యూర్ అ గాడ్ సెంట్. హే, ఏమైంది? ఇక్కడ B13లో ఎండిపోయిన నూడిల్స్ లా హెయిర్ స్టైల్ వేసుకుని వాడు ఉంటాడు కదా, వాడు పోయాడు. ఓ మై గాడ్, అతను మా హౌస్ ఓనర్. నిన్నటిదాకా బానే ఉన్నాడే, సడన్ గా ఏమైంది? మొగుడు పిల్లల గొడవ. ఆంటీ చపాతీ కరతో ఒకటి ఇచ్చిందంట. బుర్ర పగిలి అక్కడే స్పాట్ డెడ్. బ్యాడ్ టైం టు డై కదా. బాడీని తీయడానికి ఎవరు రాకపోయేసరికి కార్పొరేషన్ వాళ్ళు తీసుకొచ్చి పడేసిపోయారు. శక్తి, మా హౌస్ ఓనర్ చనిపోవడానికి కారణం నేనే అనుకుంటా. వాట్? అవును, నేను పెట్టిన శాపం ఫలించింది. ఏంటండి కామెడీ చేస్తున్నారు? కాదు, బుర్ర పగిల్చేస్తావని తిట్టాను. బాడీ తీయడానికి కూడా ఎప్పుడు రాకుండా పోతావని శాపం పెట్టాను. ఇప్పుడు నేను చెప్పిందంతా చెప్పినట్టే జరిగింది. ఏమంటున్నారండి? ఈ రోజుల్లో కూడా శాపాలు పెడితే చచ్చిపోవడం ఏంటి? పోయిన నెలలో ఐరన్ చేసేవాడు షాప్ తో పాటు కాలి చచ్చిపోయాడు కదా. అవును. నా కొత్త పట్టు చీర కాల్ చేసి పొగరుగా మాట్లాడాడు. నువ్వు కూడా నీ కొట్టుతో పాటు నా చీర లాగి కాలి బూడిదైపోతావని శాపం పెట్టాను. చెప్పింది చెప్పినట్టే జరిగింది. వాట్? ఏంటి, నమ్మబుద్ధి కావట్లేదా? పోనీ టెస్ట్ చేయమంటావా? చెప్పు. ఓకే. అదిగో వచ్చేసాడు. థ్యాంక్స్ బ్రదర్. ఓకే సార్.